స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్వర్గం నోము. ప్రాచీన కాలం నుంచి కూడా కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలీస్వర్గం నోము ఒకటి. ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదిలో స్నానం చేసి దీపాలని వెలిగించలేని వాళ్ళు ఈ పోలీస్వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి అరటి దొప్పలో దీపాలు వెలిగించి వదిలిపెడితే కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానం చేసిన ఫలితం, దీపాలు వెలిగించిన ఫలితం కూడా కలుగుతుంది. పోలి దీపాలని అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి పోలిపాడ్యం రోజున వెలిగించుకోవాలి. స్త్రీలందరూ కూడా ఈ రోజున కలిసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపాలను వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణులకి స్వయం పాకాలు దీపదానాలు ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందాలి. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాతి మాట. ఆచారాన్ని పాటించాలనే మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని అంతర్యం. పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్ళే వృత్తాంతమే పోలీస్వర్గం నోము కథ. పోలీస్వర్గం నోము కథ ఏంటంటే, ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉన్నారు. ఆ 5 కోడళ్ళలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకి దైవభక్తి చాలా ఎక్కువ. పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆవిడకి కాలం గడిచిపోయేది. పెళ్ళి జరిగేటంత వరకు కూడా దైవంతో ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము రాలేదు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఆవిడ ఆనందానికి గండిపడింది. పువ్వులు కొయ్యాలన్నా పూజలు చెయ్యాలన్నా అసలు గుడికి వెళ్ళడానికి కూడా ఆవిడికి వీలు లేకుండా పోయింది. దానికి కారణం ఏంటంటే ఆవిడ అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే సాధారణంగా ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకి తానే మహాభక్తురాలననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆవిడ వెనకాల చేరి భజన చేయడంతో ఆవిడికి మరింత అహంకారం పెరిగిపోయింది. ఈ పోలి కారణంగా తన పేరు పోతుందేమో, తన పేరు కాస్త పోతుందేమో అని భావించి ఆవిడ మాత్రం ఈ కోడల్ని ఇంటి దగ్గర ఉంచి మిగతా కోడళ్ళని తీసుకుని గుడికి వెళ్ళొచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున ఈ పోలికి ఇంటి పనులు పురమాయించి ఆవిడకి పూజా సామాగ్రి కూడా అందుబాటులో లేకుండా చేసి, ఎందుకంటే దీపం వెలిగిస్తుందని, ఆవిడ మిగతా కోడళ్ళని తీసుకుని అత్తగారు నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా ఇంట్లో ఉన్న బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు ఉంది, ఆ పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తించేసుకుంది. చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితోటి దీపాన్ని వెలిగించి దేవుడికి నమస్కారం చేసుకుంది. ఈ పోలి భక్తికి మెచ్చిన దైవం ఆవిడ కోసం పుష్పక విమానం పంపారు. ఊళ్ళో జనం చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం ఎక్కి వెళ్ళిపోతోంది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ ఈ పోలిని కిందకి లాగడం కోసం ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకరి కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడుతున్నారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి తోసేశారు వాళ్ళందరినీ. పోలి మాత్రం బొందితోడు స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా 1 రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడి దీపదానం ఇవ్వాలి. పోలీస్వర్గం అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పోలి స్వర్గం అంటే ఏంటో కాదు, పోలి తల్లి స్వర్గానికి వెళ్ళిన రోజునే పోలి స్వర్గం అంటారు. దీనికే మరో పేరు కూడా ఉంది, పోలి అని అంటారు. ఎందుకంటే దీన్ని పాడ్యమి నాడు జరుపుకుంటాం కనుక దీన్ని పోలి పాడ్యమి అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండగ ఈ పోలి పాడ్యమి. కార్తీక మాసం అవ్వగానే మార్గశిర మాసం జరుపుకోవడం మార్గశిర మాసం జరుపుకోవడం కూడా ఈ పాడ్యమి తిథి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ పాడ్యమి మొదలవగానే మనం ఈ పోలి స్వర్గం జరుపుకుంటాం. కార్తీక మాసం 30 రోజులు పూర్తిగా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోలి స్వర్గం చేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసం చివరన వచ్చే ఈ పండగని ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ జరుపుకోవాలని, అలాగే ఇంట్లో అనుకోని పరిస్థితుల వల్ల కార్తీక మాసం చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ పోలి స్వర్గం చేసుకోవచ్చు. ఈ పోలీస్ వర్గాన్ని మీరు మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీ బంధువులతో కానీ వాళ్ళతో అయినా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మీరు ఒకవేళ కార్తీక మాసం చెయ్యకపోయినా ఈ పోలీస్ వర్గం చేసుకోవచ్చు. ఈ పోలీస్ వర్గం రోజున దీపాలు వదిలితే మీరు నెల రోజులు కార్తీక మాసంలో దీపారాధన చేసుకున్న వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం లభిస్తుంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల వల్ల కార్తీక మాసం చేయలేకపోయినా మొదటి రోజు రెండో రోజు చేసిన వాళ్ళైనా కూడా ఈ పోలీస్ వర్గం రోజున దీపాలు నీళ్ళల్లో వదిలితే చాలా మంచి జరుగుతుంది. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. మీరు పోలీస్ వర్గం రోజున దీపాలు వెలిగించి దీపారాధన చేసి ఆ తల్లిని ఎంత విశిష్టతతో పూజలు చేస్తారో ఆ దేవతకి అంతా అందుతుంది. ఆ పోలీస్ వర్గం రోజున పోలి దేవత దగ్గర దీపారాధన చేసి దీపాలను నీటిలో వదిలితే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకా కార్తీక మాసంలో పూజలు చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం పూర్తవుతుంది. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కుటుంబ సభ్యులందరూ ఏవైనా కొన్ని కారణాల వల్ల కార్తీక మాసం చెయ్యలేకపోయి ఉంటే అవి కూడా తొలగిపోయి, ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయి మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ పూజ రోజు మాత్రం మీరు విశిష్టతతో పూజ చేసుకొని పోలీస్ వర్గం రోజున దీపాలను నీళ్ళలో వదిలితే మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు విశిష్టతతో పోలి తల్లికి చేసిన దీపారాధనని దీపాలను నీటిలో వదిలితే ఆ తల్లి ఎలా స్వర్గానికి వెళ్ళిందో అలా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేసిన పూజకి ఫలితం లభిస్తుంది. ఇంత బాగా జరుపుకునే పోలీస్ వర్గం అనేది 2025 సంవత్సరంలో మన కార్తీక మాసం ముగిసిన మొదటి రోజున ఈ పోలీస్ వర్గం అనేది వచ్చింది. ఈ పోలీస్ వర్గం అనేది పాడ్యమి తిథి రోజున జరుపుకోవాలి. 2025 సంవత్సరంలో పోలీస్ వర్గం నవంబర్ 22వ తేదీన తెల్లవారుజామున మనం పోలితల్లి దీపారాధన చేసిన దీపాలను వదిలేయాలి. పోలీస్ వర్గం అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోలీస్ స్వర్గం అంటే ఏంటో కాదు, పోలి తల్లి స్వర్గానికి వెళ్ళిన రోజునే పోలి స్వర్గం అంటారు. దీనికే మరో పేరు కూడా ఉంది, పోలి అని అంటారు. ఎందుకంటే దీన్ని పాడ్యమి నాడు జరుపుకుంటాం కనుక దీన్ని పోలి పాడ్యమి అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండగ ఈ పోలి పాడ్యమి. కార్తీక మాసం అవ్వగానే మార్గశిర మాసం జరుపుకోవడం కూడా ఈ పాడ్యమి తిథి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ పాడ్యమి మొదలవగానే మనం ఈ పోలీస్ వర్గం జరుపుకుంటాం. కార్తీక మాసం 30 రోజులు పూర్తిగా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోలీస్ వర్గం చేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసం చివరన వచ్చే ఈ పండగని ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ జరుపుకోవాలని, అలాగే ఇంట్లో అనుకోని పరిస్థితుల వల్ల కార్తీక మాసం చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ పోలీస్ వర్గం చేసుకోవచ్చు. ఈ పోలీస్ వర్గాన్ని మీరు మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీ బంధువులతో కానీ వాళ్ళతో అయినా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మీరు ఒకవేళ కార్తీక మాసం చెయ్యకపోయినా ఈ పోలీస్ వర్గం చేసుకోవచ్చు. ఈ పోలీస్ వర్గం రోజున దీపాలు వదిలితే మీరు నెల రోజులు కార్తీక మాసంలో దీపారాధన చేసుకున్న వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం లభిస్తుంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల వల్ల కార్తీక మాసం చేయలేకపోయినా మొదటి రోజు రెండో రోజు చేసిన వాళ్ళైనా కూడా ఈ పోలీస్ వర్గం రోజున దీపాలు నీళ్ళల్లో వదిలితే చాలా మంచి జరుగుతుంది. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది.
మీరు పోలీస్ స్వర్గం రోజున దీపాలు వెలిగించి దీపారాధన చేసి ఆ తల్లిని ఎంత విశిష్టతతో పూజలు చేస్తారో ఆ దేవతకి అంతా అందుతుంది. ఆ పోలీస్ స్వర్గం రోజున పోలి దేవత దగ్గర దీపారాధన చేసి దీపాలను నీటిలో వదిలితే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకా కార్తీక మాసంలో పూజలు చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం పూర్తవుతుంది. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కుటుంబ సభ్యులందరూ ఏవైనా కొన్ని కారణాల వల్ల కార్తీక మాసం చెయ్యలేకపోయి ఉంటే అవి కూడా తొలగిపోయి, ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయి మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ పూజ రోజు మాత్రం మీరు విశిష్టతతో పూజ చేసుకొని పోలీస్ వర్గం రోజున దీపాలను నీళ్ళలో వదిలితే మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు విశిష్టతతో పోలి తల్లికి చేసిన దీపాలను నీటిలో వదిలితే ఆ తల్లి ఎలా స్వర్గానికి వెళ్ళిందో అలా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేసిన పూజకి ఫలితం లభిస్తుంది. ఇంత బాగా జరుపుకునే పోలీస్ వర్గం అనేది 2025 సంవత్సరంలో మన కార్తీక మాసం ముగిసిన మొదటి రోజున ఈ పోలీస్ వర్గం అనేది వచ్చింది. ఈ పోలీస్ వర్గం అనేది పాడ్యమి తిథి రోజున జరుపుకోవాలి. 2025 సంవత్సరంలో పోలీస్ వర్గం నవంబర్ 22వ తేదీన తెల్లవారుజామున మనం పోలితల్లి దీపారాధన చేసిన దీపాలను వదిలేయాలి. 2025 సంవత్సరం నవంబర్ 20న 10:30 ప్రారంభమయ్యి 21న 12:45 ముగుస్తోంది. కనుక 2025 సంవత్సరం నవంబర్ 22 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6 గంటలలోపు దీపాలని నీళ్ళల్లో వదిలేయాలి. కార్తీక మాసంలో 31 ఒత్తులతో దీపారాధన చేస్తారు. అలాగే గంగాదేవికి 2 ఒత్తులతో దీపారాధన చేసి మొత్తం 33 ఒత్తులతోటి కార్తీక మాసం దీపారాధన చేస్తారు. అలాగే వినాయకుడికి 2 ఒత్తులతో దీపారాధన చేస్తారు. మొత్తం 35 ఒత్తులతోటి కార్తీక మాసంలో దీపారాధన చేసి నీటిలో వదిలిపెడతారు. కార్తీక మాసంలో 30 రోజులు విశిష్టతతో దీపారాధన చేసిన వాళ్ళు మీరు నీళ్ళలోకి ఎన్ని దీపాలు వదిలేయాలంటే 5, 9, 11 వీటిలో మీరు ఎన్నైనా వదిలేయచ్చు. ఒకవేళ మీకు ఇంట్లో ఇబ్బంది పడుతూ 30 రోజులు దీపారాధన చెయ్యకపోతే మీరు ఎన్ని దీపాలు నీళ్ళల్లో వదిలేయాలంటే 31, 33, 35 వీటిలో ఏదైనా మీరు నీటిలో దీపాలను వదిలేయాలి. కార్తీక మాసంలో మీరు ఎన్ని రోజులు దీపారాధన చేసినా ఒకవేళ 30 రోజులు చేయకపోతే మీరు 33 దీపాలను నీటిలో వదిలేయాలి. అప్పుడే మీరు అనుకున్న ఫలితం మీకు లభిస్తుంది. మీరు ఈ పోలీస్ వర్గం రోజున చేసిన దీపాలని ఎక్కడ వదిలేయాలంటే మీకు దగ్గరలో చిన్న కాలువల్లో కానీ, బావిలో కానీ, చెరువులో కానీ వదిలేయాలి. ఒకవేళ మీకు ఇవి దగ్గరలో లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పళ్ళెంలో వదిలేసినా మంచిదే. మీరు పూజ చేసిన దీపాలని ఎక్కడ వదిలేయాలంటే మామూలుగా కొబ్బరి చిప్పలో కానీ, అరిటాకులో కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాంట్లో వదిలేసినా పర్వాలేదు. మంచిగా ఒకటే వదిలేస్తే చాలా, అంతా మంచే జరుగుతుంది. మీరు ఆ తల్లికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ దీపాలని నీటిలో వదిలేయాలి. అలాగే దీపాలను వెలిగించిన తర్వాతే నీళ్ళలో వదిలేయాలి. వదిలేసిన తర్వాత వెలిగించడం కష్టంగా ఉంటుంది. అందుకని వెలిగించిన తర్వాతే నీళ్ళలో వదిలేయాలి. మీరు ఈ పోలీస్ వర్గం రోజున 365 దీపాలను వెలిగిస్తే మీరు ఈ సంవత్సరంలో మీకు తీరని కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే వెలిగించిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా మీరు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఈ పోలీస్ వర్గం రోజున దీపారాధన చేసి నీళ్ళల్లో వదిలేస్తే చాలా మంచి జరుగుతుంది. సరే, ఉంటాను. అందరూ చక్కగా నీళ్ళల్లో దీపాలు వదలాలని కోరుకుంటూ ఓం కార్తీక దామోదరాయ నమః.